మన జీవితంలో శ్రమలు, బాధలు, వేదనలు ఎదురైనప్పుడు మనం ఎంతో కృంగిపోతాం. ఒక్కోసారి మనకంటే మన ఆప్తులు బాధపడుతుంటే ఆ వేదన ఇంకా ఎక్కువగా ఉంటుంది. దేవుడు నన్ను ఎందుకు ఈ పరిస్థితిలో ఉంచాడు అని మనం అడుగుతుంటాం. కాని మిత్రులారా, శ్రమ అనేది కేవలం వేదన మాత్రమే కాదు, అది మీ జీవితపు పునాదిని మార్చే ఒక సాధనం. ఈరోజు మనం విశ్వాసం మరియు శ్రమల వెనుక ఉన్న అద్భుతమైన దైవిక మర్మాన్ని తెలుసుకుందాం. విశ్వాసం అనేది దేనికైనా వాడచ్చు. ఆశీర్వాదాల కోసం, స్వస్థత కోసం, శత్రువుని బంధించడానికి. నమ్మువానికి సమస్తమూ సాధ్యము. అయితే శ్రమలు వచ్చినప్పుడు మన విశ్వాసం ఎలా ఉండాలి? సఫరింగ్ అనేది రెండు పనులు చేస్తుంది. ఇసుక నుండి బండకు. మనం కట్టుకున్న గృహాన్ని, జీవితాన్ని ఇసుక మీద నుండి బండమీదకు మారుస్తుంది. శ్రమ మన పునాదిని స్థిరపరుస్తుంది. రాతి నేల నుండి మంచినేలకు. మన కఠినమైన రాతి హృదయాన్ని వాక్యం ఫలింపజేసే మంచి నేలగా మారుస్తుంది. అంటే పునాదికి రాయి కావాలి, కాని ఫలించడానికి మట్టి కావాలి. శ్రమ ఈ రెండింటినీ మనలో సాధ్యం చేస్తుంది. సిలువలో మల్టిప్లికేషన్. మత్తయి 10:38 ప్రకారం, తన సిలువను ఎత్తుకుని వెంబడించనివాడు పాత్రుడు కాడు. సిలువ అంటే కేవలం కష్టం కాదు, సిలువ అంటే ఎడిషన్. ఆ సిలువను కొంచెం తిప్పితిలే అది మల్టిప్లికేషన్ అవుతుంది. అబ్రహాము జీవితాన్ని చూడండి. ఆయన ఎంతోకాలం వేచిచూశాడు, శ్రమలు అనుభవించాడు. కాని దేవుడు అతన్ని ఆశీర్వదించినప్పుడు అది ఒక దేశంగా మారింది. అతి తక్కువ కాలంలోనే 65 మందిని 6 లక్షల పైచిలుకు జనాభాగా దేశంగా మల్టిప్లై చేశాడు. మీ కష్టకాలం ముగిశాక వచ్చే ఆశీర్వాదం అంత వేగంగా ఉంటుంది. శ్రమలో 2 దశలు. యేసు ప్రభువారు పాపం చెయ్యకపోయినా ఎందుకు శ్రమపడ్డారు? హెబ్రీ 5:8. ఇక్కడ మనం 2 రకాల శ్రమలను అర్థం చేసుకోవాలి. మన తప్పుల వల్ల వచ్చే శ్రమలు, దీని ద్వారా మనం విధేయత నేర్చుకుంటాం. 2, మనం ఏ తప్పూ చెయ్యకపోయినా ఎదుటివారు చేసే తప్పులను, నిందలను భరించడం. యేసుప్రభూ దయ్యాలను వెళ్లగొడుతుంటే బయల్జెబూలు వల్ల చేస్తున్నాడని నిందించారు. అయినా ఆయన వారిని ప్రేమించాడు. శత్రువును ప్రేమించడం, ఓర్పు వహించడం, నిందలను భరించడం, ఇదే అసలైన విధేయత. దేవుడు మీలో ఉన్న సామర్థ్యాన్ని బయటకు తీయడానికే మీపై ఆ శ్రమ అనే డిమాండును పెడుతున్నాడు. గుర్తుంచుకోండి, శ్రమ మీ నాశనం కోసం కాదు, మీలో ఉన్న దైవిక సామర్థ్యాన్ని బయటకు తీయడానికి. ప్రార్థన చేసుకుందాం. మీరు ఏ వ్యాధితో, ఏ వేదనతో ఉన్నా సరే, ఆయన గాయాల ద్వారా మీకు స్వస్థత కలుగును. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. సిలువలో మీరు కార్చిన రక్తం ద్వారా ప్రతి వ్యాధి నుండి విడుదల కలుగునుగాక. క్యాన్సర్, ఎయిడ్స్, కిడ్నీ వ్యాధులు, గర్భకోశ వ్యాధులు, కీళ్ల నొప్పులు, మానసిక ఒత్తిడి, డిప్రెషన్, వీటన్నింటి నుండి ఇప్పుడే విడుదల కలుగునుగాక. నీ బిడ్డల దేహాలకు పరిపూర్ణ ఆరోగ్యం, మనసులకు నెమ్మది కలుగునుగాక. యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.